హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్పార్క్స్ తెలుగు ఛానల్. పిల్లలు ఖచ్చితంగా రోజు చదవవలసిన 6 శ్లోకాలు. ఇవి రోజు చదవడం వల్ల పిల్లలకు విద్య, ఇతరుల పట్ల గౌరవం, సమయపాలన మరియు ఐశ్వర్యం సిద్ధించేట్టు మన మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్ అందిస్తుంది. ఈ వెస్టర్నైజ్ ప్రపంచం నుంచి మన పిల్లలను మన భారతీయత వైపు నడిపిద్దాం. ఇక మొదలెడదామా? ఉదయం నిద్ర లేవగానే చదవవలసిన మొదటి శ్లోకం. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇక నిద్ర లేచి భూమి మీద దిగగానే చదవవలసిన రెండవ శ్లోకం. సముద్రవసనే దేవి, పర్వతస్తనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. ఇక మూడవ శ్లోకం. స్నానం చేయనప్పుడు చదవవలసిన శ్లోకం. గంగే చ యమునే చైవ, గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు. స్నానానంతరం తల్లిదండ్రులు నమస్కరిస్తూ చదవవలసిన నాలుగవ శ్లోకం. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. భోజనం చేయు సమయంలో చదవలసిన శ్లోకం. అహం వైశ్వానరో భూత్యా ప్రాణినం దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుక్త పంచామ్యన్నం చతుర్విధం. ఇక నిద్రకు ఉపక్రమించే ముందు ఆరవ శ్లోకం. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. విన్నారు కదా ఈ శ్లోకాలు. ఒకప్పుడు మన ఇంట్లో పెద్దవారు అంటే నాన్నమ్మలు, అమ్మమ్మలు మరియు తాతయ్యలు ఉదయం నిద్ర లేవగానే, భోజనానికి ముందు, నిద్రకు ఉపక్రమించే ముందు పఠించేవారు. మరి ఇప్పుడు నాకు తెలిసి ఈ శ్లోకాలు పఠించడమే మానేశారు. అలాగే పిల్లలకు నేర్పించడం కూడా మానేశారు. ఈ శ్లోకాలు మన మహర్షులు ఎంతో పరిశీలించి వీటిని సంస్కృతంలో మన వారికి అభివృద్ధి కొరకు అందించారు. సంస్కృతంలో లయబద్ధంగా ప్రతిరోజు చదివితే మన బ్రెయిన్కి పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆ రోజంతా శుభంగా గడుస్తుంది. ఉదాహరణకు మొదటి శ్లోకంలో ప్రతి మనిషికి ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు విద్య అనే 3 ముఖ్యమైనవి. వాటిని అందించే దేవతలు గౌరీదేవి, లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవిని స్మరించటం ద్వారా అవి సిద్ధిస్తాయి అని సంకేతాలు మెదడుకు చేరి దానికి అనుగుణంగా మన శరీరం మరియు ప్రకృతి అనుకూలిస్తాయి. అలాగే పెద్దవారి ఆశీర్వాద శ్లోకం చదువుతూ వారిని నమస్కరిస్తే వారి దీవెనలు పిల్లలకు మంచి చేస్తాయి. స్నానం చేసేటప్పుడు నీటిని ప్రార్థిస్తే స్నానం చేస్తే ఆరోగ్యం మరియు శరీర కాంతి వస్తుంది. రీసెంట్గా నీటి మీద పరిశోధనల్లో నీటికి కూడా మెమరీ ఉంది అని కనుగొన్నారు. కానీ మన మహర్షులు ఈ విషయాలు ఎప్పుడో శ్లోకాల రూపంలో పొందుపరిచారు. కాబట్టి ఈ శ్లోకాలు ఖచ్చితంగా పిల్లలకి నేర్పించి వారి అభ్యున్నతికి, దేశాభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ స్పార్క్స్ తెలుగు ఛానల్.